ఉన్నతమైన నామానికి వందములు. స్తోత్రమైన తండ్రి, నీ కృపతో నీ దయతో నాయన క్రీస్తు రాజ్య సువార్త ఆన్లైన్ కార్యక్రమంలో మరలా నీ పిల్లల మధ్యకు నన్ను నిలబెట్టి నీ మాటలు అందించుటకు చెప్పుటకు నాకు ఇచ్చిన సమయం బట్టి నీకు వందములు. స్తోత్రం తండ్రి. నాయన ఓ మనిషి, నీ మనసు జాగ్రత్త అటువంటి అంశాన్ని మరి నీ పిల్లలకు చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. తేటగా అర్థమయ్యే రీతిలో నీ పిల్లలకు వినిపించే భాగ్యము, పరిశుద్ధాత్మ ప్రేరేపణ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, నేను చెప్పు మాటల ప్రకారమే ప్రవర్తించుటకు నీ మాటల ద్వారా ఉండే భాగ్యం మాకు దయచేయండి నాయన. వినుచున్న నీ పిల్లలు విని విడిచిపెట్టి వరకాక మేమంతా వాక్యం ప్రకారంగా మా జీవితాలను, మా మనసులను తరచేసుకొని మాకు మీరు ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా మేము నీ కొరకు నమ్మకంగా బ్రతికి నీ కార్యక్రమాలని పనులు చేసి నీ ఉన్న లోకం చేరుకునే భాగ్యం నీ పిల్లలమైన మాకందరికి దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, ఓ మనిషి, నీ మనసు జాగ్రత్త. నీ మనసు అంటే మనసును జాగ్రత్తగా కాపాడుకోవడానికి సూచనలు మరి బైబిల్లో నుండి మనం ఎన్నో ఆధారాలుగా మనం చూసుకుంటాం. ప్రియమైన దేవుని వారలారా, మనిషి ప్రయాణం చేసేటప్పుడు, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్ళారనుకోండి, వారికి సూచనలు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇస్తారు. హెల్మెట్ లేని ప్రయాణం చేయకూడదు. మరి టూ వీలర్ చక్రం మీద, వాహనం మీద ప్రయాణం చేసేటువంటి వారు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ఇది ముందు జాగ్రత్త. ఒకవేళ హెల్మెట్ లేకపోతే నీ బైక్ స్కిడ్ అయి పడినప్పుడు నీకు తలకు గాయం అవ్వచ్చు, లేదా గాయమైన తర్వాత ప్రాణాలు పోవచ్చు. కనుక హెల్మెట్ పెట్టుకొని బైకు నడపండి అని ట్రాఫిక్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఇది హెచ్చరిక, ఇది ముందు జాగ్రత్త కదా, జాగ్రత్త. అలాగే ప్రయాణం చేసేటప్పుడు, వేరే ఊరికి వెళ్ళేటప్పుడు, వెళ్ళొస్తానంటే జాగ్రత్త వెళ్ళిరా. ఎందుకు జాగ్రత్త వెళ్ళిరా? ఎక్కడ నీకు మరి ప్రమాదం సంభవించకుండా నువ్వు చూసుకొని జాగ్రత్త వెళ్ళు. ఇంకా వర్షం వచ్చిందనుకోండి, వర్షం వచ్చినప్పుడు తడిగా ఉంటుంది, బురద ఉంటుంది. ఆ బురదలో వెళ్ళేటప్పుడు వెళ్ళే మనిషిని చూసి ఆ మనిషి ఏమంటాడు? అక్కడ జారే ప్రమాదం ఉంది, జాగ్రత్త వెళ్ళు. ఒకవేళ జారి పడ్డావనుకో, నీకు తలకు గాయం కావచ్చు, లేదా నీ కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ కావచ్చు కింద పడడం వల్ల. ఇలా జాగ్రత్త చెప్పడం జరుగుతుంది. కనుక ప్రియమైన దీని వల్ల ఇంకా మన దేహం ఉంది కదండి, మన దేహానికి అవయవాలు ఉన్నాయి. మన దేహానికి అవయవాలు ఉన్నాయి, మన శరీరానికి అవయవాలు ఉన్నాయి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి. ఇవి కనపడేటివి. ఈ కనపడేటువంటి అవయవాలను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త కలిగి ఉంటున్నాం కదా. ఈ కనపడే అవయవాలను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా కలిగి ఉంటున్నాం. కంటిలో మరి నసుకపడకుండా చాలా జాగ్రత్తగా ఉంటాం. కంట్లో దుమ్ము పడకుండా గాలి వచ్చిందనుకో జాగ్రత్తగా చేయి అడ్డం పెట్టుకుంటాం. కనుక ఈ విధంగా మరి కనబడేటువంటి అవయవాలను జాగ్రత్తగా కాపాడుకుంటాం. చెవులో డస్ట్ పడకుండా, కంట్లో డస్ట్ పడకుండా ఇలా జాగ్రత్తగా కాపాడుకుంటాం.
అవయవాలను. ఇంకా కనిపించని అవయవాల విషయమే జాగ్రత్త పడతాడు. ఎలా జాగ్రత్త పడతాడు అంటే, ఏదో మరి అనారోగ్యానికి గురైనప్పుడు ఆ అనారోగ్యం గురైనటువంటి వ్యక్తి మరి ఆరోగ్యం కుదురుపాటు తొందరగా పడకపోతే దీర్ఘకాలము నడుస్తుందనుకోండి, అటువంటప్పుడు ఏం చేస్తాడు? టెస్టులు చేయించుకుంటాడు కదా, టెస్టులు చేయించుకుంటాడు. అంటే లోపల ఉన్నటువంటి కిడ్నీ, హార్టు, లివర్ మరి ఇవన్నీ ఉన్నాయి కనపడనివి. అవి బాగున్నవా లేదో అన్ని చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు మనిషి. ముందుగా జాగ్రత్త పడుతున్నాడు. కనుక ప్రియమైన దీనివల్ల మనిషి ఈ శరీరాన్ని, అవయవాలను ముందుగా జాగ్రత్త పడి అన్నీ కాపాడుకుంటున్నాడు. ముందుగా జాగ్రత్త పడి మరి కాపాడుకుంటున్నాడు ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను, కనిపించిన అవయవాలను. మరి ఈ శరీరంలో కూడా ఏముంది తెలుసా? ఈ దేహంలో ఇవి ఉన్నామని మరి ముందుగా జాగ్రత్త కలిగి పరీక్షలు చేయించుకుంటున్నాడు, మరి ఎక్స్రేలు చేయించుకుంటున్నాడు ఈ శరీరంలో ఉన్న అవయవాలని. కానీ ఈ యొక్క దేహంలో హార్ట్ అనేది హృదయం కదండి. ఆ హృదయమే మనసు. మనసు ఉంది. ఈ మనసు విషయంలో జాగ్రత్త పడుతున్నాడా మనిషి? ఈ మనసు గురించి, ఈ హృదయంలో ఈ మనసులో మనసు ఉంది, ఆ మనసు విషయంలో జాగ్రత్త పడుతున్నాడా? ఇప్పుడు ఈరోజు మన పాఠం ఏంటండి? ఓ మనిషి నీ మనసు జాగ్రత్త. ఓ మనిషి నీ అవయవాలను విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నావో, నీ శరీరంలో, నీ దేహంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మలో ఉన్నటువంటి మరి మనసు ఉంది. ఆ మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా. కనుక ప్రేమని దీనివల్ల ఈ మనసును మాత్రము ఎవరు జాగ్రత్తగా మరి ఎక్స్రేల ద్వారా కానీ, స్కానింగ్ల ద్వారా కానీ తీసుకోవడానికి మరి ఈ ప్రపంచంలో ఏ హాస్పిటల్లో దొరకదు. ఈ మనసును స్కానింగ్ చేయించుకోవడానికి, శరీరానికి ఉన్నటువంటి ఎముకలకు స్కానింగ్ చేసుకోవడం, ఎక్స్రే తీసుకోవడానికి ఉంది. లేదా బాడీ టోటలు మరి ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకోవడానికి ఉంది. కానీ ఈ శరీరంలో, ఈ దేహంలో మరి ఆత్మ కలిగి, ఆ ఆత్మతో ఉన్నటువంటి మనసు, ఆ మనసును స్కానింగ్ చేసుకోవడానికి మరి ఏ మిషన్ ఉందండి ఈ ప్రపంచంలో? ఏది లేదు. మరి ఆ మనసును స్కానింగ్ చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబులే దగ్గరికి వస్తేనే మనసును స్కానింగ్ చేసుకొని ఆ మనసుకు ఏం కలిగి ఉంది, ఏ వ్యాధి కలిగి ఉంది ఆ మనసును అనేది బైబిల్ దగ్గరకు వస్తే తెలుస్తుంది. శరీరానికి తీసేటువంటి స్కానింగ్లు ఉన్నాయి, శరీరానికి తీసేటువంటి ఎక్స్రేలు ఉన్నాయి. అవి తీయటం వలన ఆ శరీరానికి మరి ఉన్నటువంటి వ్యాధి చెప్పగలుగుతున్నాడు డాక్టర్, చెప్పగలుగుతున్నాడు. మరి శరీరంలో ఉన్నటువంటి ఎముకలను మరి ఎక్స్రే తీస్తున్నాయి. అవి విరిగినవా, బాగున్నవా అని మరి ఎక్స్రేలు ద్వారా చూపించగలుగుతున్నారు. కానీ మనసుకు ఏ అక్షరం ఉంది, ఏ స్కానింగ్ మిషన్ ఉంది ఈ ప్రపంచంలో? ఎక్కడా దొరకదు, ఏ హాస్పిటల్లో దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుందంటే బైబుల్ దగ్గరనే దొరుకుతుంది మనసుకు సంబంధించినటువంటి స్కానింగ్. మనసు ఏ విధంగా ఉందో, ఎలా ఉందో, ఏ వ్యాధి కలిగిందో అటువంటి విషయాలను దేవుడు బైబిల్లో రాయించాడు. చూద్దాం, బైబిల్లోకి వెళ్దాం. మనిషి యొక్క మనసు ఏ విధంగా కలిగి ఉందో, ఏ వ్యాధి కలిగి ఉందో, ఆ వ్యాధికి మెడిసిన్ ఎక్కడ దొరుకుతుందో మనం బైబిల్లోకి వెళ్దాం, బైబిల్ తెలుసుకుందామండి. బైబిల్లోకి వెళ్దాం. అది మీ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడు ఎవడు?
ఏమండి ఇక్కడ ఏమని దేవుడు రాయిస్తున్నాడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా? హృదయము అన్నిటికంటే మోసకరమైనదంటండి. అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అంటే హృదయం అంటే మనసేనండి. హృదయం అన్నా మనసన్నా ఒకటే. ఆ మనస్సు ఏముంది తెలుసా? మనసులో ఉన్న మనస్సు మోసకరమైనదిగా ఉంది. మోసకరమైనదిగా ఉంది మనసు. అంటే ప్రేమైన దీనివల్ల మనిషి వ్యాపారం చేసే దాంట్లో మోసపోకుండా జాగ్రత్త కలిగి ఉంటాడు. మనిషి కొనుగోలు చేసేటప్పుడు మోసకపోకుండా ఉంటాడు. ఒక బంగారు కొనడానికి వెళ్ళినా మోసపోకుండా జాగ్రత్తగా ఉంటాడండి. 1,05,000 తులమని ఉన్నటువంటి బంగారును 1,20,000 పెట్టి కొన్నాడు అనుకోండి. కొని ఇరుగు వారికి పొరుగు వారికి ఇంత రేట్ అని చెప్పాడు అనుకోండి. అది 1,05,000 పడేది 1,20,000 చెప్తున్నావంటే అప్పుడు ఏమంటాడు? మోసపోయానే అని అంటాడు. 500 చీర పడేది 150 రూపాయలకు వచ్చేది 500 చీర కొన్నాడని చెప్పారనుకోండి. స్త్రీలు 150 రూపాయల చీరను 500 కొని వేరే స్త్రీకి, వేరే తల్లికి నేను ఇంత కొన్నానని చెప్పిందనుకోండి. ఏమంటుందేమా? ఇది 150 రూపాయలే 500 అని చెప్తున్నావు అంటే, అయితే నేను మోసపోయాను అని అనుకుంటున్నారు. మోసపోయేది ఇక్కడ మోసపోయినా మరలా సంపాదించుకోగలరు. వీటి ద్వారా మోసపోయినా మరలా సంపాదించుకోగలరు. కానీ మోసం అనేది ఎక్కడ జరుగుతుందో తెలుసా? మోసపోకూడదని ఇంకో రకంగా నోట్లను కూడా పరిశీలిస్తాడు. 100 రూపాయల నోటు ఇస్తే 50 రూపాయలు పట్టుకొని 50 ఇవ్వనండి అంటే చిన్నిపోయిన నోటు ఇచ్చాడు అనుకోండి, అదే అలా తీసుకున్నాడు అనుకోండి, అతను వెళ్ళిపోయిన తర్వాత నేను మోసపోయాను చూసుకోకుండా అనుకుంటాడు. కనుక ప్రేమైన దీనివల్ల వీటి విషయంలో మోసపోకుండా ముందుగా జాగ్రత్త పడతాడు. వీటి విషయంలో ముందుగా మోసపోకుండా జాగ్రత్త పడతాడు. ఎందుకు? దీని ఖరీదు ఇంతే, నేనెందుకు ఇంత పెట్టాలి అని అంటాడు. ఫలానా వస్తువు ఇంతే, దీని ఖరీదు నేను ఎందుకు ఇంతొట్టు పెట్టాలి, అంత చేయదది అని మోసపోకుండా జాగ్రత్త పడతాడు. కనుక ప్రేమైన దీనివల్ల మోసము అన్నిటికంటే హృదయము, మనసు మోసకరమైనది. మోసకరమైన మనసు ఏం కలిగిందో తెలుసా? అది వ్యాధి గలది అంటున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు. దాన్ని గ్రహింపగలవాడేవాడు? దాన్ని పరిశీలన చేయగలవాడేవాడు? హృదయము, మనసు అన్నిటికంటే మరి ఘోరమైన వ్యాధి గలది అంటే ఇప్పుడు వ్యాధి దేనికి పట్టిందండి? శరీరానికా, మనసుకా? చెప్పండి అండి. ఘోరమైన వ్యాధి మరి పట్టింది దేనికి? మనసుకా, శరీరానికా? మనసుకు. మన హృదయంలో, మన దేహంలో మన ఆత్మ ఉంది కదా, ఆత్మలో ఉన్నటువంటి మరి శరీరానుసరమైన మనసు ఉందా, ఆత్మానుసరమైన మనసు ఉందా? కనుక ప్రేమైన దీనివల్ల మన హృదయంలో ఉన్నటువంటి, మన దేహంలో ఉన్నటువంటి మరి యొక్క మనసు మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? అది ఏం కలిగింది? వ్యాధి కలిగింది. అంటే మనసుకు రోగం ఉందన్నమాట. ఆ మనసుకు రోగం ఉంది, దానికి వ్యాధి ఉంది, అది ఘోరమైనది. కనుక ప్రేమైన దీనివల్ల ఈ మనసుకు మరి వ్యాధి ఉంది. ఆ మనసు ఘోరమైన వ్యాధి గలది. ఎలా ఘోరమైన వ్యాధి గలది? అలా ఘోరమైన వ్యాధి కలిగినటువంటి మనసును మరి ఏ డాక్టరు మందులు ఇవ్వగలడండి? చెప్పండి. ఘోరమైన వ్యాధి గల మనసుకు
ఏ డాక్టర్ మందులు ఇవ్వగలడు? ఏ డాక్టర్ మెడిసిన్ ఇవ్వగలడు? ఏమండి, శరీరానికి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఏమండి నా చెయ్యి ఏమో తీసు చెయ్యి చాలా తీసేస్తుందండి, చాలా జోము పట్టేసిందండి, చెయ్యి అసలు ఎత్తని బరువు నొప్పెడుతుంది అని చెయ్యి గురించి చెప్తే దానికి మెడిసిన్ ఇస్తాడు. ఏమండి డాక్టర్ గారండి నా కన్ను చాలా ఒత్తుకుంటుందండి, మంటలేస్తుందండి అని కంటి డాక్టర్ చెప్తే కంటికి సంబంధించిన మెడిసిన్ ఇస్తాడు. ఏమండి నా కాళ్ళు నడవలేని స్థితిలో మరి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే మోకాళ్ళ నొప్పులకు మెడిసిన్ ఇస్తాడు. మరి అన్నిటికంటే మోసకరమైన వ్యాధి గలది మనసు. ఆ మనసుకు మెడిసిన్ డాక్టర్ని అడిగి తీస్తాడా? డాక్టర్ని అడిగి తీస్తాడా మెడిసిన్? ఇవ్వడు, లేదు అతని దగ్గర. కనుక ప్రేమైన దేవునివారా, హృదయం అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, వ్యాధి గలది. ఆ వ్యాధి గల ఘోరమైనది ఉండటం వలన మనసులో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో దేవుడు రాయించి చెప్తున్నటువంటి మాటను మనం చూద్దాం. అదే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 30 వచనం చదువుకుందామండి. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. ఏం జరుగుతుందండి? ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. అంటే హృదయం అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి గలది అని మరి 17వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. అలా ఘోరమైన భయంకరమైన వ్యాధి కలిగినటువంటి మనసు కలిగి ఉంటే దేశంలో ఏం జరుగుతుందంట? ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతున్నది. ఘోరము అనంటే దానికి దేనికి ఎప్పుడు సూచిస్తామని మనము? ఘోరమండి అనంటే జరగకూడనిది జరిగిందంటే అప్పుడు ఘోరమైనది అని అంటాం. అలాగా మరి ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుతున్నది అంటే ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ ఎన్నో దేశాలలో జరుగుతున్నాయి, ఘోరమైన భయంకర కార్యాలు జరుగుతున్నాయి. మనం న్యూస్ మీడియాల ద్వారా వింటున్నామా లేదండి? అమెరికాలో జరుగుతున్నాయి ఘోరమైన కార్యక్రమాలు, ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి ఘోరమైన కార్యక్రమాలు, పాకిస్తాన్లో జరుగుతున్నాయి ఘోరమైన కార్యక్రమాలు. మరి మన దేశంలో కూడా జరుగుతలేవా? మన దేశంలో కూడా జరుగుతున్నాయి ఘోరమైన కార్యక్రమాలు. ఎందుకు జరుగుతలేవండి ఘోరమైన కార్యక్రమాలు? ఎక్కడ చూసినా అత్యాచారాలు కదండి, ఎక్కడ చూసినా అత్యాచారాలు, ఎన్నో ఘోరాలు వింటున్నాం. ప్రేమైన దేని వల్ల జరిగిపోయిన యొక్క సందర్భము మనకు తెలుసు. కర్ణాటకలో న్యూస్ మీడియా ద్వారా మనం విన్నాం, యూట్యూబ్ ఛానల్లో. కర్ణాటకలో ధర్మస్థలం అనేటువంటి ప్లేస్ ఉంది. అక్కడ ఎన్నో అత్యాచారాలు చేసి శవాలను పూడ్చిపెట్టడము మరి న్యూస్ మీడియాల ద్వారా మనం విన్నాం. ఆ యొక్క ఛానల్ వారు ఏమని చెప్తున్నారంటే ధర్మస్థలముగా ఉండే స్థలము అధర్మస్థలముగా మారింది అని చెప్తున్నాడు. ఏమండి, స్థలము అధర్మస్థలమా? మనిషి యొక్క మనస్సు అధర్మస్థలమా? స్థలము అధర్మస్థలము కాదు, మనిషి యొక్క మనసు అధర్మస్థలం. మనసులో ఘోరమైన వ్యాధి చోటు చేసుకుంది. మనసులో ఘోరమైన వ్యాధి చోటు చేసుకుంది కనుకనే మనసులో మొట్టమొదట జరిగింది, మనసులో జరిగినది, మనసులో జరిగించాలని అనుకున్నది ప్రజల మధ్య జరుగుతుంది ఘోరం, నేరం. మనసులో చెడ్డ తలంపు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మరి యొక్క మనసు కలిగి ఉన్నాడు. అలా ఉండటం వల్లనే ఇదిగో క్రియారూపకంగా మరి ప్రజల మధ్య జరుగుతుంది, కనబడుతుంది. కనుక ప్రేమైన దేవుని ఆలోచించండి. మరి స్థలము ధర్మస్థలము ఉండేది అధర్మస్థలముగా మారింది అని అంటే అది కరెక్ట్ కాదండి. స్థలము అధర్మస్థలము కాదు, మనిషి యొక్క మనసు అధర్మస్థలం.
ధర్మాన్ని పాటించవలసిన మనసు అధర్మంగా వెళ్ళిపోతున్నాడు. ఎన్నో మతాల వాళ్ళు చెబుతూ ఉంటారు కదండి. ధర్మం ధర్మం పాటించాలి, ధర్మం అనుసరించాలి అని. ధర్మం పాటించాలి, ధర్మం అనుసరించాలని చెబుతుంటారు. కనుక ధర్మం యొక్క మరి పాటించకపోతే ఇలాగనే ఘోరాలు, నేరాలు మన దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి జరుగుతూనే ఉంటాయి. కనుక పరిశుద్ధ గ్రంథమైన ధర్మం దేవుడు పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. ఈ ఘోరాలు, నేరాలు జరగకూడదంటే ఇదిగో మనకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, దైవ గ్రంథం, ఈ ధర్మాన్ని మనము పాటిస్తే ఆ మనుషులు మనం కంట్రోల్ చేసుకోగలం. ఇది పాటించకపోతే ఇలాగనే ఘోరాలు, నేరాలు చేసేయడానికి మరి మనసు ఘోరమైన వ్యాధితో ఉంటుంది. కనుక ఆ మనసును కాపాడుకోవాలంటే బైబిల్లోని మాటలు మనం ఆలోచించాలి, బైబిల్లోని వాక్యాలు మనం ధ్యానించాలి. కనుక దేవుడు ముందుగానే రాయించి చెప్తున్నాడు, మీ మనసు ఎలాంటి మనసు కలిగి ఉన్నదో అలాంటి మనసు నాకు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి తెలుసా? మీ మనసు ఈ విధంగా చెడ్డ తలంపు ఉండే విధంగా ఉంది కనుక అలా ఉండకూడదనే దేవుడు ముందు రాయించాడండి. మనకు చూద్దాం, బైబిల్లోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందామండి. నీ చెయ్యి ముడుచుకునక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలను. విడుదల సంవత్సరమైన 7 సంవత్సరములు సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకయున్నట్లు జాగ్రత్త పడుము. అంటే ప్రేమైన దీనివల్ల ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, ఇక్కడ చెబుతున్నటువంటి వాక్యం భావం ఏమిటంటే, నీ సహోదరుడు మరి అక్కరగా ఉండి వచ్చి అడిగిన ఎడల, నిన్ను అప్పు అడిగిన ఎడల నీ చెయ్యి ముడుచుకోవద్దు. మనకి అక్కరగా ఉన్నది వానికి చాలనంతగా ఇయ్యు, అంటే తక్కువడకుండా ఇయ్యొద్దు. మనకి ఎంతైతే అవసరం ఉందో అంతే ఇవ్వు అని చెప్తున్నాడు. అలా ఇచ్చిన తర్వాత మరి 7 సంవత్సరములు గడిచినది అని నీవు అన్ని చెడ్డ తలంపుతో వాని నువ్వు కలిగి ఉండకూడదు. నీవు నీ మనసులో చెడ్డ తలంపు కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉండకుండా నువ్వు జాగ్రత్త చూసుకో అంటున్నాడు. జాగ్రత్త చూసుకో అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరి యొక్క మనసు చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఉండకుండా ఉండాలని దేవుని కోరిక, దేవుని ప్రణాళిక. కనుక ప్రేమైన దేవుడా, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క తలంపులు మరి చాలా ఘోరమైనది, వ్యాధి గలవి ఉన్నాయి. వాటికి చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట దేవుని వశం. ఆ చెడ్డ తలంపులకు, ఘోరమైన వ్యాధికి మెడిసిన్, మందు ఇవ్వడం దేవుని యొక్క వశంలో ఉంది. అది సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఉంటుంది. నరుని హృదయ ఆలోచనలు అనేకములు, వాటికి చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం అంటాడండి సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో. నరుల యొక్క హృదయ ఆలోచనలు అనేకములు, వాటికి చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చట దేవుని వశం. నరుని యొక్క ఘోరమైన వ్యాధి గల మనసు కలిగి ఉన్నటువంటి వారికి మెడిసిన్ ఇవ్వడం దేవుని వశం. దేవుని యొక్క వాక్యము మెడిసిన్, దేవుని యొక్క మాటలు. కనుక ప్రియమైన దేవుడా, ఆ మనసును మనము జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీ మనసులో చెడ్డ తలంపు పుట్టకుండగా జాగ్రత్త నాయనా, జాగ్రత్త కుమార్తె. కనుక మనిషి యొక్క ఆలోచనలు వేల కొలదంటే రోజుకి మనిషి యొక్క మనసు ఆలోచనలు వేల కొలదంట. అలాంటి వేల కొలది ఆలోచనలకు దేవుడు చెబుతున్నటువంటి మెడిసిన్, దేవుడు ఇచ్చినటువంటి మందు వాక్యం. కనుక ప్రేమ దీనివల్ల ఇలాగా మనసును మనము జాగ్రత్తగా
చూసుకోవాలి. దేని ద్వారా? వాక్యం ద్వారా. వాక్యం ద్వారా మన మనసును కంట్రోల్‌లో ఉంచుకోవాలి. దేవుని మాటల ద్వారా. కనుక ఇంక ముందుకెళ్దామండి. ఇంక ముందుకెళ్దాం. అదే సామెతల గ్రంథం. మన మనసు మన మనసు ఎలా కలిగి ఉంది? చెడ్డ తలంపు కలిగి ఉందా? మంచి తలంపు కలిగి ఉందా? అన్న విషయము ఎవరికి తెలిసిపోతుంది తెలుసా? తండ్రి అయిన దేవునికి తెలిసిపోతుంది. అదే కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 139వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుందండి. కీర్తనలు 139వ అధ్యాయం 2వ వచనం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. అంటే ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. ప్రపంచంలో ఉన్న మనుషులందరి మనసును ఎవరు గ్రహిస్తున్నాడు? ఎవరు తెలుసుకుంటున్నారు? మనల్ని పుట్టించిన కన్న తండ్రి అయిన దేవుడు. ప్రపంచంలో ఉన్న మనుషుల మనసు ఎవరు ఎలాంటి వాడు, ఏ మనసు కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశంతో ఉన్నాడు, ఏ ఉద్దేశంతో తలిస్తున్నాడు, ఏ ఉద్దేశంతో మరి మనసు ఆలోచిస్తున్నాడు, అటువంటి విధానాన్ని దేవునికి తెలుసు. భక్తుడైన దావీదు, ఇదిగో నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నీ మనసు దేవుని కొరకు, నీ మనసు దేవుని ఆలోచన ప్రకారంగా, నీ మనసు దేవుని సంకల్పం ప్రకారంగా ఉన్నదా? దేవునికి అది తెలుసు. ఒకవేళ నీ మనసు చెడ్డ తలంపుతో, చెడ్డ కోరికలతో, ఒకవేళ నీ మనసు దేవుని సంకల్పాన్ని ఆలోచించకుండా నీ కోరికల కొరకు, నీ బ్రతుకు కొరకు, నీ జీవితం కొరకు నెరవేర్చుకుంటా చెడ్డ తలంపు కలిగి ఉన్నావా? అది కూడా దేవునికి తెలుసు. కనుక ప్రియమైన దేవుని ఆలోచించండి. మంచి తలంపు, మంచి ఆలోచన కలిగి ఉన్నది దేవునికి తెలుసు. చెడు తలంపు, చెడు ఆలోచన కలిగి ఉన్నా ఆయనకు తెలుసు. మన మనసులో మన తలంపు పుట్టక మునిపై ఎలాంటి క్యారెక్టర్ అనేది ఆయనకు తెలిసిపోతుంది. కనుక ప్రియమైన దేవుని వల్ల మన మనసును మనం ఎలా పెట్టుకోవాలి? దావీదులాగా మనం పెట్టుకోవాలి. దావీదులాగా మన మనసు పెట్టుకోవాలి. దావీదులా మన మనసు ఎందుకు పెట్టుకోవాలి? దావీదు దేవుని సంకల్పాలను ఆలోచిస్తున్నాడు. దావీదు దేవుని యొక్క మరి కార్యక్రమాలను చేయడానికి ఆలోచిస్తున్నాడు. అలా మనసు కలిగి ఉన్నాడు దావీదు. కనుక అలాగా కలిగి మన మనసును ఉంచుకోవాలి. అలా కలిగి మన మనసు ఉండాలి. కనుక మన మనసును మన స్వాధీనంలో ఉంది. మంచి చేయాలన్నా మన స్వాధీనంలో ఉంది. చెడు చేయాలన్నా మన స్వాధీనంలో ఉంది. మంచి చేయాలని కోరుకుంటారు కానీ ఎవరైనా చెడు చేయమని ఎవరు చెప్పరు కదా. మంచి చేయాలనే కోరుకుంటారు ఎవరైనా, చెడు చేయమని ఎవరు చెప్పరు. అలాగే మన కన్నతండ్రి అయిన దేవుడు మంచి చేయాలి, మంచి మార్గంలో ఉండాలి, నా కట్టడలను, నా ఆజ్ఞలను మీరు నడుచుకొని మంచి ఆలోచనలో మీరు ఉండాలి. చెడ్డ తలంపులో ఉండకూడదు, చెడ్డ ఆలోచనలో ఉండకూడదు అని దేవుడు మనకు రాయిస్తున్నాడు. కనుక ఇదిగో నీకు మనసు ఉంది కదా, నీ మనసు నీ స్వాధీనంలో పరుచుకునే విధానాన్ని దేవుడు పెట్టాడు. చూద్దాం, బైబిల్కి వెళ్ళిపోదాం. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం చదువుదామండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ప్రియమైన దేవుని ద్వారా ఇక్కడ జ్ఞాని అయిన సల్మోను ద్వారా మరి రాయిస్తూ చెప్తున్నటువంటి మాట ఏమని?
పరక్రమైన శాలు కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. అంటే మనసును ఎవరి స్వాధీనంలో ఉన్నాడు? నీ మనసు ఎవరి స్వాధీనంలో ఉండాలి? నీ స్వాధీనంలో ఉండాలి నీ మనసు. ఒకడు అంటాడు, నా మనసు నా మాట వినదు అంటాడు కదండి. నా మనసు నా మాట వినదు అంటాడు. ఎందుకు వినదండి నీ మనసు నీ మాట? నీ మనసు నీ స్వాధీనంలో ఉన్నప్పుడు నా మనసు నా మాట వినదని ఇష్టానుసారంగా వెళ్ళిపోతావా? నా మనసు నా మాట వినదని చేయకూడని పనులు చేస్తే పోలీస్ స్టేషన్లు ఊకుంటావా? ప్రభుత్వం ఊకుంటుందా? నా మనసు నా మాట వినదని ఘోరమైన పనులు, ఘోరమైన కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వాలు ఊకుంటావా? పోలీసులు ఊకుంటారా? ఉండరు. కనుక ప్రేమైన దేవుని వల్ల నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. నా మనసు నా మాట వినదని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించనిక కుదరదు. కనుక నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎలా? ఒకడు పట్టణము పట్టుకున్న కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకున్న కంటే అంటే పట్టణాలని ఈ దేనిని పిలుస్తారండి? పెద్ద పెద్ద ఊళ్ళని పిలుస్తారు. 2 లక్షల మంది, మరి 3 లక్షల మంది ఉన్నారనుకోండి, అవి పెద్ద పట్టణాలు. ఆ పట్టణాలలో ఒకడు ఆ పట్టణాన్ని పట్టుకున్నడం వలన ఏమీ ప్రయోజనం లేదు. తన మనసును స్వాధీనపరచుకోవాలి. పట్టణం పట్టుకోవడం అంటే పట్టణంలో ఉన్న భూమిని పట్టుకోవడం కాదు. పట్టణంలో నివసిస్తున్న మనుషులను అందరిని పట్టుకుండా నా వశంలో ఉన్నారు అని చెప్పి వాడి మనసు వాడు స్వాధీనపరచుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఊరుకుంటారా? ఊరుకోరు, ఇష్టం వచ్చినట్టు చేస్తే. కనుక ఇది ఎంత వాస్తవమో, నీవు నీ మనసును దాన్ని పట్టణం పట్టుకోవడం కంటే నీ మనసును స్వాధీనపరచుకోవాలి. మనసును స్వాధీనపరచుకోవాలి. నీ స్వాధీనంలో ఉంది. ఏమండి, ఒక వ్యక్తి మరి మా సంఘ సభ్యుడే. అతని మనసు ఏదేదో ఆలోచిస్తూ ఉంటాడు. చెడు తలంపుల్లోకి వెళ్ళిపోతుందంట, చెడు ఆలోచనలు వస్తావంట. ఇట్లా సంగతి అని చెప్తే వాక్యం చదువుకో, వాక్యం ద్వారా మరి దేవుడు ఈ విధంగా చెప్తాడు. యవన స్త్రీలను అక్కలు గాను చెల్లెలు గాను పూర్ణ హృదయంతో అంగీకరించు, వృద్ధులను తల్లులు గాను. అదే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఈ విధంగా అంటే చదువుతున్నాను, నా మనసు ఈ విధంగా చాలా ఏదో బుగులుగా ఏదో చెడు ఆలోచనలు ఇట్లా పుట్టుకొస్తున్నాయి అంటే, మరి సామెతల గ్రంథం 16 మొదటి వచనంలో ఉంది కదా, నరుని యొక్క హృదయ ఆలోచనలకు మరి చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశం ఉంది. వాక్యాన్ని చదువు అంటే అప్పుడు కూడా అతను మరి చదువుతున్నాను అన్నాడు. తర్వాత తీరా ఏం చేశాడంటే అతను డాక్టర్ని సంప్రదించాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, చెయ్యి బాలేదంటే చేతికి మెడిసిన్ మందు ఉంది, కన్నుకి బాలేదంటే కన్నుకి మెడిసిన్ ఉంది, మరి శరీరంలో అవయవాలకు పాడైపోతే దానికి మందు ఉంది, మనసుకు మందు ఉందా? మనోవ్యాధికి మందే లేదంటారు కదా. మనోవ్యాధికి మనసు చింత గలవానికి మందే లేదు, వాడు మనోవ్యాధులు కలిగి ఉన్నాడు అని అంటారు కదా. మనోవ్యాధికి మనోచింత కలిగిన మనసు కలిగిన వానికి మందు ఏ డాక్టర్ ఇయ్యడు, కానీ బైబిల్ ఇస్తుంది. బైబిల్లే దేవుడు మనకు రాయించాడు ఈ మాటలు. ఇదే మనకు మందు, వాక్యమే. వాక్యం ద్వారానే మన మనసును సరి చేసుకోవాలి. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మరి డాక్టర్ ఏం చేశాడు? డాక్టర్ని కలిస్తే డాక్టరు ఒప్పందం కుదిరిందంట అండి. ఎంతకు? 8,000కు ఒప్పందం అంట. 8,000కు ఒప్పందం కుదిరి, మరి డాక్టర్ గారు నేను 8,000 ఇస్తాను,
మరి బాగా అవుతుందా అని అడిగాడు. డాక్టర్ గారు 8,000 ఇస్తాను నేను, బాగా అవుతుందా అని అడిగాడు. అప్పుడు డాక్టర్ ఏమన్నాడు, నేను మెడిసిన్ ఇవ్వను, మందులు ఇవ్వను, టానిక్ ఇవ్వను, నేను చెప్పిన సూచన మాత్రము నువ్వు పాటించన్నాడండి డాక్టర్. ఆ చెడు తలంపులకు, చెడు ఆలోచనలకు మనసు కలిగినటువంటి మనసుకి మందు డాక్టర్ మీద అడిగితే, నేను మెడిసిన్ ఇవ్వను, టానిక్ ఇవ్వను, సూచనలు ఇస్తాను. సరే, సూచనలు ఇస్తా అంటున్నావు, మంది అంటున్నావు, నేను పాటిస్తాను. అది బాగా అవుతుందా అని మళ్ళీ అడుగుతున్నాడు డాక్టర్ని. అది బాగా అవుతుందా అని అంటే అప్పుడు ఇతను ఏమంటున్నాడు, డాక్టరు ఆ పేషెంట్ అడిగితే డాక్టర్ ఏమంటున్నాడు, బాగా అవుతుందా అంటే, అది నీ చేతిలో ఉంది, నా చేతులు లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది, ₹1,000 డాక్టర్కి ఇచ్చినా డాక్టర్ చేతిలో మనసు కంట్రోల్ చేసే విధానము డాక్టర్ చేతిలో లేదు. మరి మనసును కంట్రోల్ చేసుకునే విధానము, మనసును మరి సరి చేసుకునే విధానము ఎవరిలో ఉంది, అతనిలోనే ఉంది. అతనిలోనే ఉంది ఆ మనసును స్వాధీనపరచుకోవడంలో. కనుక ప్రియమైన దేవుని వారు ఆలోచించండి. మనసుకు సంబంధించి మనసు ఎవరు మనసు వారి స్వాధీనంలో ఉంచుకోవాలి. అవకాశం దేవుడిచ్చాడు. కనుక పట్టణము పట్టుకున్న వానికంటే తన మనసును తాను స్వాధీనపరచుకున్నట మేలు, శ్రేష్ఠుడు. మనసును స్వాధీనపరచుకోవాలి. మనిషి యొక్క మనసును స్వాధీనపరచుకోకపోతే మరి దేవుని ఎదుట మనము సరైన వారం కాదు. దేవుని ఎదుట మనము సరైన మనసు కాదని మరి చెప్పడం జరుగుతుంది. మన మనసును దేవుని కొరకు, దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా మన మనసు కలిగి ఉంటే మరి మనము సరి చేసుకునే వారం అవుతాం మన మనసును. అలా కాకుండా మన భుక్తి కొరకు, మన పొట్టకూటి కోసం అలాంటి మనసు కలిగి ఉండి దేవుని కొరకు బ్రతుకుతూ ఉండి అని చెప్పుకొని అలాంటి మనసు కలిగి ఉంటే అలాంటి వారి మనసు కలిగిన వారిని దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. బైబిల్లోకి వెళ్ళిపోదాం. అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21 నుంచి 22 వరకు చదువుకున్నామండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21 నుంచి 22 వరకు చదువుకోమండి. 20 నుంచి చదువుకుందాం మనం. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభును వేడుకునుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించవచ్చును. అంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, గారడి గల సీమోను ఒకప్పుడు ఇతడు అద్భుతాలు, సూచక్రియాలు మరి ఆ యొక్క ప్రాంతంలో జరిగించాడు. అక్కడ జరిగించినప్పుడు సమరయ ప్రాంతంలో వారందరూ ఇతన్ని నమ్మారు, ఇతన్ని విశ్వసించినారు. ఇతను నమ్మి, ఇతను విశ్వసించి, ఇతను వెంబడి అందరూ వెళ్ళారు. కానీ ఎప్పుడైతే ఫిలిప్పు, పేతురు వీరు వచ్చి ప్రజలకు దేవుని యొక్క స్వార్థను, దేవుని యొక్క మాటలను, మరి అనేకులు రోగులను మరి స్పర్చినప్పుడు అందరూ వీరి వైపు రాగానే ఇతడేమో ఆశ్చర్యపోయి, ఇది నిజంగా దైవశక్తే, నేను చేసేది గారడి కానీ ఇది నిజమైన దైవశక్తే, ఈ దైవశక్తి నాకు రావాలంటే నేను ద్రవమిచ్చి కొనాలి అనే ఆలోచన కలిగిన మనసు ఉన్నాడు. ఎవరు? గారడి సీమోను. చెడ్డ మనసు అది. ద్రవ్యమిచ్చి, డబ్బిచ్చి ఈ వరాన్ని నాకు ఇవ్వండి అని పేతురు దగ్గర, ఫిలిప్పు దగ్గర, అపోస్తుల దగ్గర పెడుతున్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. నీ మనసు దేవుని ఎదుట సరైనది కాదు. కనుక ప్రేమైన దేవుని వల్ల దేవుని కొరకు బతుకుతున్నట్టు మనము భుక్తి కొరకు మనసు కలిగి ఉండకూడదు. ఈ లోక జీవనం కొరకు మనము మరి దేవుని కొరకు బ్రతకకూడదు. మనము
ఈ లోకము తర్వాత మరో లోకం ఉందని, ఆ మరో లోకం కొరకు పరలోకం అని, ఆ పరలోకం కొరకు మనం జీవించాలి. అలాంటి మనసు కలిగి ఉండాలి. కనుక ధనము ఆశించి దేవుని దగ్గరికి రాకూడదు. ఐశ్వర్యం ఆశించి దేవుని దగ్గరికి రాకూడదు. కనుక మన మనస్సు దేవుని సంకల్పం ప్రకారంగా ఉండే విధంగా మనం ఉండాలి. శరీర సంబంధమైన కార్యక్రమాల కొరకు మన మనసు కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకు మన మనసు కలిగి ఉంటే ప్రతిఫలం ఉంటుంది. శరీర సంబంధమైన కార్యక్రమాలకు పాల్పడితే ప్రతిఫలం ఉంటుంది. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకు పాల్పడితే ప్రతిఫలం ఉంటుంది. కనుక ప్రేమైన దేని వల్ల ఆలోచించండి. మన మనస్సు శరీర సంబంధమైన కార్యక్రమాలకు కలిగి ఉందా? మన మనస్సు ఆత్మ సంబంధమైన కార్యక్రమాలకు కలిగి ఉందా? మన మనస్సు శరీర సంబంధమైన కార్యక్రమాలు కలిగి మనసుగాన ఉంటే మరణం అంటున్నాడు. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు కలిగి ఉంటే జీవం అంటున్నాడు. ఇది నేను అంటున్న మాట కాదు, దేవుడు రాయించినటువంటి అపోస్తులైన పౌలు ద్వారా మరి రోమలో ఉన్న సంఘానికి రాయిస్తున్నాడు. చూద్దాం. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. అంటే మనకి ఇక్కడ ఏమని అర్థం కావాలి? శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే ఏముంటుందంట? మరణం. శరీరానుసారమైన మనసు గలవారు ఎవరు? ఆత్మానుసారమైన మనసు గలవారు ఎవరు? ఈ లోకంలో ఎందరో శరీరాన్ని ధరించుకున్నారు. ఈ లోకంలో ఎందరో శరీరంలో ఆత్మ కలిగి ఉండి నివసిస్తున్నారు. శరీరంలో మరి ఈ లోకంలో ఎందరో మరి ఈ శరీరంలో కలిగి ఉండి బ్రతుకుతున్నారు. మరి ఈ శరీరంలో కలిగి బ్రతుకున్నటువంటి వారు ఆత్మానుసారులు ఎవరు? శరీరానుసారులు ఎవరు? శరీరానుసారమైన మనసు కలిగి బ్రతికితే, అంటే శరీరానికి కావలసిన వాటి కొరకు బ్రతికితే, ఈ శరీరానికి ఏం పెట్టాలి, ఏం ధరించాలి, ఏ గొంతులో ఏ చైన్ వేసుకోవాలి, వేలకి ఎన్ని ఉంగరాలు పెట్టుకోవాలి, చేతికి ఎలాంటి గడియారం పెట్టుకోవాలి అని ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, దాన్నే మురిపించాలి, మెప్పించాలి ప్రజల మధ్య అని అనుకొని దాని విషయమే మరి మనసు కలిగి ఉండి బ్రతికితే అలాంటి వారికి ఏమో తెలుసా? మరణం. మరణం అంటున్నాడు. అలాంటి వారికి మరణం. ఇక్కడ మరణం ఉంటుంది. చనిపోయిన తర్వాత పాతాళంలో, అగ్నిగుండంలో రెండో మరణం కూడా అక్కడ ఉంటుంది. శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే, శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఆలోచన మనసు కలిగి ఉంటే, అలాంటి మనసు కలిగి ఉంటే మరణం ఉంటుంది. మరి ఆత్మానుసారమైన సంగతుల మీద మనసు నింపువారు జీవం పొందుతారు. జీవం. ఆత్మానుసారమైన మనసు అంటే ఈ శరీరంలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ శరీరం వదిలిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది? పాతాళంలో, అగ్నిగుండానిక? పాతాళంలో పరదేశికి వెళ్తుందా ఈ ఆత్మ? నేను ఎక్కడ నడిపించుకోవాలి అని ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండి, దేవుని యొక్క చిత్తానుసారమైన మనసు కలిగి ఉంటే ఇదిగో జీవం దొరుకుతుంది. జీవం, నిత్యము ఉండే జీవం, నిత్యము బ్రతికే కాలం. ఆ కాలంలోనికి వెళ్ళిపోతాం. నిత్యముండే కాలం. కనుక ప్రేమైన దేవునివారా, ఇలాంటి మనసు కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. మరి ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలంటే, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలంటే నూతన హృదయము, నూతన మనసు నీకు రావాలి. ఈ ప్రపంచంలో ఎందరో నూతన హృదయం, నూతన మనసు లేకుండా శరీరానుసారమైన మనసు కలిగి బ్రతుకుతున్నారు. అలాంటి వారు నూతన మనసు, నూతన హృదయం రావాలంటే ఇదిగో మరి నూతన మనసు పొందుకోవాలంటున్నాడు. నూతన మనసు ఎవరి ద్వారా చెప్తున్నాడు? అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు రాయిస్తూ చెప్తున్నాడు. అదే రోమపత్రిక 12వ అధ్యాయం అపోస్తులైన పౌలు రోమలో ఉన్న సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు రూపాంతరమగుటకు మీ మనసు నూతనమగుటకు రూపాంతరం పొందుడి. అంటే మీ మనస్సు నూతనమగుటకు రూపాంతరం పొందుడి అంటున్నాడు. రూపాంతరం పొందుడి అంటే ఇదివరకు నీ మనసులో చెడ్డ తలంపు, చెడ్డు ఆలోచనలు, ఇదివరకు నీ మనసు శరీర కోరికల కొరకు, ఇదివరకు నీ మనసులో శరీర ఇష్టాన్ని నెరవేర్చుకుంటకు నీ మనసు ఉంది. అలాంటిది విడిచిపెట్టేసేయి. అలా అది విడిచిపెట్టకపోతే శరీరానుసరైన మనసు మరణం, మరి ఆత్మానుసరైన మనసు, నూతన మనసు దేవుడు నీకు ఇస్తున్నాడు. నూతన మనసు పొందమంటున్నాడు. ఆ నూతన మనసు ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన మనసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17లో ఉంటుంది. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన మనసు పొందుకుంటాడు. కనుక నూతన మనసు కలిగినటువంటి వారుగా ఉంటేనే దేవుని సంకల్పం ప్రకారంగా, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వారుగా ఉంటారు. కనుక ప్రేమైన దేవుని ఆలోచించండి. మరి దేవుని చిత్తానుసారమైన మనసు ఇప్పుడున్న వారికేనా? దేవుని చిత్తానుసారమైన మనసు, నూతన హృదయము ఇప్పుడున్న వారికే ఇచ్చాడా? క్రీస్తు కంటే ముందు భక్తులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వలేదా? వారికి కూడా ఇచ్చాడు నూతన మనసు. వారికి కూడా ఇచ్చాడు. 2 వ్యక్తులను చూద్దాం. నూతన మనసు దేవుడు వారికి ఇస్తే, ఆ నూతన మనసు కలిగినటువంటి వారిలో ఒక అతను తప్పిపోయాడు, ఒక ఆయన నిలబడ్డాడు. వారు ఎవరో చూసుకొని ముగించుకుందాం, వెళ్ళిపోదాం. అదే సామ్యలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6-9 వచనాలు చదువుకుందామండి. సామ్యలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6-9 వచనాలు చదువుకుందామండి. ఇక్కడ సందర్భము సౌలు గారిని సమూయేలు అనే ప్రవక్త అభిషేకిస్తున్నాడు. 10వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. మరి 6 మరి 8 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగొచ్చును, నువ్వు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. 9వ వచనం చదువుకున్నాం. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరిగి రాగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే ఆ సూచనలు కనబడెను. అంటే సౌలు గారికి నూతన హృదయం, నూతన మనసు ఇచ్చాడు. నూతన హృదయం, నూతన మనసు సౌలు గారికి ఇచ్చాడు. కనుక అంతకుముందు ఏం మనసు ఉంది? లోకాశల్లో, శరీరాశల్లో ఉన్నటువంటి మనసు ఉంది. అలాంటి మనసు ఉండక, ఇదిగో నీకు క్రొత్త మనసు, నూతన హృదయం ఇస్తున్నాను. నీవు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే మనసు కలిగి ఉండాలి. దేవుని యొక్క పిల్లలను నడిపించే మనసును కలిగి ఉండాలి. దేవుని యొక్క పిల్లలు ఆనాడు ఎవరండి? ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలును దేవుని పిల్లలుగా నడిపించడానికి నీవు మనసు, నూతన మనసు పొందుకోవాలి. దేవుని మనసు, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండాలి అని మరి సౌలు గారికి నూతన హృదయం, నూతన మనసు ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుని చిత్తానుసారంగా మనసు కలిగి ఉండాలని దేవుడు సౌలుకి ఇస్తే సౌలు తప్పిపోయాడండి. సౌలు తప్పిపోయాడు. చూద్దాం. అదే 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించెను.
అంటే సమూయేలు గారు సమూయేలు గారు సౌలుతో చెప్తున్నాడు. సమూయేలు గారు సౌలుతో చెప్తున్నాడు ఏమని? నీవు దేవుని ఆజ్ఞను గైకొనకపోతివి గనక ఇదిగో నువ్వు తొలగింపబడుతున్నావు, కొట్టివేయబడుతున్నావు. ఏ ఆజ్ఞ గైకొనలేదు సౌలు గారు అంటే అమేలేకీయులను హతం చేయమన్నాడు. పశువులను, మనుషులను, పిల్లలను దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ పాటించలేదు. పశువులన్నిటినీ అంతం చేయమంటే మంచి మంచి వాటిని చంపక బాగలేని వాటిని చంపేశాడు, పశువులన్నిటిని. అంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు, దేవుని ఆజ్ఞను అనుసరించలేదు. కనుక దేవుని సంకల్పం ప్రకారంగా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండాలని సౌలును మరి సమూయేలు ద్వారా అభిషేకిస్తే మరి సౌలు ఏం చేశాడు? దేవుని ఆజ్ఞను పక్కన నెట్టేశాడు. అలా దేవుని ఆజ్ఞను పక్కన నెట్టేశాడు గనుకనే సౌలు యొక్క మనస్సు దేవుని ఎదుట సరైనది కాదు, పక్కన పెట్టేశాడు దేవుడు. ఎందుకు పక్కన పెట్టేశాడు? సౌలు యొక్క మనసు దేవుని ఎదుట సరైనది కాదు, దేవుని చిత్తానుసారమైన మనసు కాదు కనుకనే మరలా దేవుడు ఇంకొకరిని ఎన్నుకుంటున్నాడు. చదుదాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనికి అధిపతినిగా నియమించను. ఒక సౌలుని ఏ విధంగా అయితే దేవుని చిత్తానుసారంగా గైకొనకపోతే దేవుడు తీసేశాడో, కొట్టేశాడో, మనము కూడా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండకపోతే మనల్ని కూడా కొట్టివేస్తాడు, తీసేస్తాడు. మన స్థానంలో తన పనిని, తన సంకల్పాన్ని జరిగించుకోవడానికి నిలబెట్టుకుంటాడు. మరి దేవుని చిత్తానుసారమైన మనసు గలవాని ఒకరిని కనుగొన్నాడు. ఎవరతను అంటే దావీదే. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 20వ వచనం ఉంటుంది. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, దావీదు నా చిత్తానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములనియు నెరవేర్చువాడు. కనుక సౌలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయాడు గనక దావీదును, తన చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి దావీదును కనుగొన్నాడు. కనుక ప్రియమైన దేవుని ఆలోచించండి, మనల్ని కూడా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి మనం ఉండకపోతే మనల్ని కూడా భూమి మీద ఉండకుండా కొట్టివేస్తాడు, తీసివేస్తాడు. సౌలుని తీసేశాడు కదా, మనల్ని కూడా తీసేస్తాడు. మనల్ని ఎప్పుడు తీసేస్తాడో చూద్దాం. మనం ఎలాంటి పనులు చేస్తామని దేవుని సంకల్పంలోకి వచ్చి దేవుని చిత్తానుసారమైన మనసు పొంది, నూతన హృదయం పొంది, నూతన మనసు కలిగి ఉండి, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండి ఆయన పనులు, ఆయన సంకల్పం ప్రకారంగా చేస్తానని ఒప్పుకున్న తర్వాత మరలా తప్పిపోతే మరలా హెచ్చరిస్తూ చెబుతూ ఏం చేస్తానని చెప్తున్నాడో చూద్దాం, ముందుకెళ్దాం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుకోమండి. నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు, ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దానిలో నుండి తీసివేతును. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఒకప్పుడు ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నావు, ఒకప్పుడు ఘోరమైన మనసు కలిగి ఉన్నావు. ఆ ఘోరమైన వ్యాధి, ఘోరమైన మనసుకు నా మాటలు, నా వాక్యము నువ్వు అంగీకరించున్నావు, నూతన మనసు పొందుకున్నావు. అలా పొందుకుంటే నీవు మరి నా కార్యక్రమాలు చేసేవాడిగా ఉన్నావు. అలాంటప్పుడు నువ్వు మరలా తప్పిపోకూడదు. మొదట ఏ స్థితిలో ఉన్నావో అది జ్ఞాపం చేసుకొని మొదట జరిగించిన క్రియలు చేయటకు నువ్వు జాగ్రత్త పడు.
జాగ్రత్త పడు. మొదట క్రియలు, జాగ్రత్త పడు క్రియలు చేయడానికి. క్రియలు అనగా పనులు, నీ క్రియలు, దేవుని యొక్క పనులు. లేని ఎడలా దీపస్తంభము నుండి తీసివేస్తానంటున్నాడండి. దీపస్తంభం నుండి తీసేస్తానంటున్నాడు. దీపస్తంభం అంటే ఏది? దీపస్తంభం ఒకప్పుడు కరెంటు లేనప్పుడు, మరి మట్టి మిద్దెలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో దీపం వెలిగిస్తుంటారు. ఆ ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఎక్కడ పెడతారు? స్తంభాలకు తలిగిస్తారు. దీపస్తంభాలకు, స్తంభానికి దీపాన్ని తలిగిస్తారు. ఆ రాత్రంతా ఆ స్తంభానికి తలిగించి ఉంచుతారు. తెల్లారగానే ఏం చేస్తారు? ఆర్పేస్తారు కదా. మరి ఇది దీపస్తంభం అనుకుంటున్నారా? ఈ దీపస్తంభం గురించి కాదు అక్కడ చెప్తుంది. దీపస్తంభం అంటే మనమే. దీపస్తంభం అంటే మనమే. మనలో ఉన్నటువంటి ఆత్మే దీపం. మనలో ఉన్నటువంటి ఆత్మే దీపం. ఇది ఎలా అనగలుగుతున్నారని మీరు ఆలోచన కలిగి అన్నని అడగగలరా? ఇది ఎలా అనగలుగుతున్నానంటే దేవుడు రాయించిన మాటను బట్టి అంటున్నా, నా సొంతంగా నేను అనడం లేదు. దీపస్తంభము అంటే, దీపం అంటే ఇదిగో మనలో ఉన్న ఆత్మ. ఈ శరీరం స్తంభం, ఈ స్తంభంలో దీపం ఉంది. ఈ దీపాన్ని తీసేసాను అంటున్నాడు. సామెతల గ్రంథం 20 ఉంటుంది కదండి. నరుల్లో ఉన్నటువంటి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపాన్ని వెలిగించినది, ఈ దీపాన్ని పెట్టినది ఎవరు? దేవుడు. ఆయన పెట్టాడు, ఆయనే ఆర్పుతాడు. ఆయన ఎదుట క్రియలు సరిగా లేకపోతే తీసివేశారంటున్నాడు. నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు ఎలాంటివి ఆయనకు అన్నీ తెలిసిపోతున్నాయి. నా సంకల్పం ప్రకారంగా, నా చిత్త ప్రకారంగా ఆలోచన కలిగే మనసు ఉంటే కొంతకాలం తన గ్రంథంలో రాసుకున్న దినాల వరకు దేవుడు ఉంచుతాడు. అలా ఆలోచన లేకుండా ఉంటే సౌలులాగా మధ్యలో కొట్టివేస్తాడు. మధ్యలో కొట్టివేశాడని, తీసివేశాడని మరలా మనకు ప్రకటన గ్రంథంలో కూడా చెప్తున్నాడు. మనకు మీరు మనసును మొదటున్న మనసు కలిగి ఉండండి, వాటిని జరిగించండి. లేని ఎడల నేను మీ యొద్దకు వచ్చి మీ దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని ఆలోచించండి. ఇలాగా మనసులో ఉన్నటువంటి మనస్సు, మరి దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆలోచన కలిగి మనసు కలిగి ఉండాలి. మరి చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకూడదు. పాపం చేసేటువంటి ఆలోచన కలిగి ఉండకూడదు. అలా పాపం చేసే ఆలోచన ఉండకుండా మరి ఏం పెట్టుకోవాలి తెలుసా? పాపము చేసేటువంటి ఆలోచన మొట్టమొదట మనసులో మెదులుతుంది. దాన్ని రాకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏం మందు? వాక్యమే మందు. భక్తుడైన దావీదు మహారాజు అంటాడు కదా, కీర్తన గ్రంథం 119:11, దేవా తండ్రి, నీ ఎదుట పాపం చేయకుండుటకై నీ వాక్యం నా మనసులో ఉంచుకున్నాను అంటాడు. అంటే మనసులో పాపము మొట్టమొదట జరుగుతుంది. మనసులో పాపం జరుగుతుంది. ఏంటండి మనసులో పాపం ఎలా జరుగుతుంది? బయట చేసే క్రియలను బట్టి పాపం కనపడుతుంది కదా అని మనం అనుకుంటున్నామా? మనసులో జరుగుతుంది ఘోరం, నేరం, తర్వాత బయట జరుగుతుంది. యేసుప్రభుల వారు అన్నాడు కదా, మోపపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే హృదయంలో వ్యభిచారముతో పట్టబడుతున్నాడు. అంటే మనసులోన ఆలోచన, మనుషుల యొక్క తలంపు, మనుషుల యొక్క ఆలోచనలు చెడ్డగా ఊహించుకొని చెడ్డగా తలిస్తే అక్కడే జరుగుతుంది నేరం, ఘోరం. అది అక్కడ జరగకుండా ఉండాలంటే మందేది? మరి శరీరానికి గాయమైతే మందు ఇస్తాడు డాక్టర్. కిడ్నీ పాడైతే కిడ్నీ బాగోవడానికి మందులు వాడంటాడు డాక్టర్. మరి మనసు పట్టినటువంటి వ్యాధి, మనసు పట్టినటువంటి మరి రోగం
ఆ రోగం పోగొట్టుకోవాలంటే వాక్యమే. భక్తుడైన దావీదు అంటాడు కదా, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నటకై నా మనసులో వాక్యాన్ని ఉంచుకున్నాను అంటున్నాడు. కనుక మనసు, ఓ మనిషి నీ మనసు జాగ్రత్త. దేనితో జాగ్రత్త పడాలి? వాక్యంతో జాగ్రత్త పడాలి. చివరి రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందామండి. చివరి రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. అదే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందామండి. మరియు నేడు నేను నీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి నియము గల గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడుము. నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లును అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండగా ఉండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకునుము. చూడండి ప్రియమైన దీని ద్వారా, ఘోరమైన వ్యాధి గల మనసును దేనితో కాపాడుకోవాలి? దేవుని యొక్క వాక్యం, నీతి గల వాక్యం, నీతి గల కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము కలిగినటువంటి వాక్యం, దేవుని యొక్క ధర్మము, దేవుడు రాయించినటువంటి మాటలు, మరి వాటి ద్వారానే మన మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలంటున్నాడు. నువ్వు బ్రతుకు కాలమంతా నువ్వు కళ్ళారా చూసి ఉన్నావు. కళ్ళారా చూసినటువంటి వాక్యాన్ని తెలుసుకున్న దానిని ఇదిగో నువ్వు వాటి ద్వారా నీ మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక ఘోరమైన మనసు కలిగినటువంటి మనసుకు మందేది? దేవుడు మనకు రాయించిన 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ వాక్యం ద్వారా మనసుకు మందు. ఈ వాక్యమే మనసుకు మందు. కనుక ఏ అంగడిలో దొరకదు మనసుకు మందు. బైబిల్ దగ్గరనే దొరుకుతుంది, యేసు దగ్గరనే దొరుకుతుంది మందు, వాక్యం. కనుక ప్రేమైన దేవుని ఆలోచించండి. ఆత్మీయ జీవింపజేసినది శరీరము కేవలం నిష్ప్రయోజనమైపోయే ఈ శరీరం కొరకు మందులు దొరుకుతాయి. కానీ నిష్ప్రయోజనం కానిది ఏది? ఆత్మ. దానికి మందేది? మరి వాక్యం. ఆ వాక్యం ద్వారా మన మనసును జాగ్రత్తగా వాక్యం ద్వారా పరిశీలించుకుంటూ కాపాడుకుంటూ మన యొక్క మనసు మన స్వాధీనంలో ఉంది కనుక మనం కంట్రోల్ చేసుకుని దేవుని కొరకు ఉన్నతంగా దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి జీవించే వారిగా ఉంటే దేవుడున్న లోకానికి మనము వెళ్ళగలం. కనుక ఇంతటి గొప్ప మాటలు వినిపించినటువంటి మరి ఆన్లైన్ క్రీస్తు రాజ్య సువార్త కార్యక్రమాన్ని నడిపినటువంటి మరి అన్నలకు, అలాగే పాల్గొన్న దేవుని ప్రియులైన వారందరికీ నా హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. ప్రార్థించుకుందాం. దయగలన మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందములు, స్తోత్రమైన తండ్రి. నీ కృపతో నీ దయతో మరి నాయన క్రీస్తు రాజ్య సువార్త ఆన్లైన్ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నీ పిల్లలు మరి మమ్మల్ని ఆహ్వానించి ఈ గూగుల్ మీటింగ్ కార్యక్రమంలో ప్రతి ఉదయకాలము మరి నాయన వేకుజామున పాల్గొని నీ మాటలు విని మరి మనసును ఏ విధంగా కాపాడుకోవాలన్నటువంటి వాక్యంను మీరు మా కొరకు రాయించారు కనుక ఆ మాటలే నేను చెప్పాను. నా సొంత మాటలు కాదు, నన్ను రాసుకునే మాటలు కాదు, మీరు మా కొరకు రాయించిన మాటలే నీ పిల్లలకు చెప్పాము నాయన. ఇటువంటి నీ పిల్లలు విని విడిచిపెట్టేవారు కాక విన్న వాటి ప్రకారంగా బతికే భాగ్యం దయచేయండి. ఓ మనిషి నీ మనసు జాగ్రత్త అని అంటే హెచ్చరికగా మరి మాకెన్నో బైబిల్లో మీరు రాయించారు కనుక మరి హెచ్చరిక కలిగి వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకొని మా మనసును సరిచేసుకొని నీ చిత్తానుసారమైన మనసు కలిగి జీవించే
పిల్లలుగా ఉండే భాగ్యం మాకందరికి దయచేయండి. మరి ఇంతటితో కాక మాకు మీరు ఇచ్చిన ఆయుష్కాలం వరకు నీ పనిలోని అందరం ఉండి నీ పనులు జరిగించి నీవున్న లోకం చేరుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్.